అధికార దుర్వినియోగంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్వతంత్ర అభ్యర్థి జీవి సుందర్ పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో నామినేషన్ల నుంచి కౌంటింగ్ వరకు అన్నింట్లోనూ కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, దానిపై కోర్టును ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నానని స్వతంత్ర అభ్యర్థి జీవి సుందర్ స్పష్టం చేశారు. స్థానిక రాజీవ్ గాంధీ విద్యాసంస్థల కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాన్ని ప్రజలు ఇచ్చినట్టుగా తాను భావించడం లేదని, అంతా కూటమి ప్రభుత్వ అధికార దుర్వినియోగంతోనే సాగినట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. త్వరలో ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ స్థాపిస్తానని, దాని ద్వారా నిరుద్యోగులు, పట్టభద్రులు, కాంట్రాక్టుల ఉద్యోగులకు అండగా ఉంటానని, వారి గొంతుకై పనిచేస్తానని అన్నారు. ప్రతి రౌండ్లోని ఒక క్యాండిడేట్కి ఎక్కువ వస్తుంది, ఒక క్యాండిడేట్కి తక్కువ వస్తుంది. కానీ నిన్న కౌంటింగ్ ప్రొసీజర్లో కనుక చూస్తే ప్రతి రౌండ్లో కూడా ఏదో పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసినట్టుగా అనుకున్నట్టుగా 8 రౌండ్లు తీసాం. 8 రౌండ్లో చూస్తే కనుక ఆయనకి పర్ఫెక్ట్గా 16,000 ±100 వస్తే, రాఘవుల్ గారికి 5,000 ±100 వస్తే, నాకు 2,200 ±100. ఏదో ఎవరో సెట్ చేసినట్టుగా, ముందుగా పర్ఫెక్ట్గా కలిపినట్టుగా, మ్యాజిక్ చేసినట్టుగా వచ్చింది. నేను పర్సనల్గా చాలామంది ఓటర్స్ని మెసేజ్ పెట్టాను. నేను IVR పెట్టుకున్నాను. నాకు రిప్లై ఇచ్చిన వాళ్ళు 45,000 మంది నాకు రిప్లై ఇచ్చారు, మీకు ప్రథమ ఓటు వేసామని. ఆ ఓటు ఎక్కడ పోయింది? ఈ ఎలక్షన్ ప్రొసీజర్లో రైట్ ఫ్రమ్ నామినేషన్ దగ్గర నుంచి, లేదంటే డబ్బులు పంచడం దగ్గర నుంచి, లేదంటే ఓట్లని ప్రలోభ పెట్టడం దగ్గర నుంచి, ప్రతి విషయంలోని కూటమి పార్టీ అధికార దుర్వినియోగం చేసింది. ప్రతిసారి ప్రెస్ ముందుకు వచ్చాను, ప్రూఫ్లతో మీ అందరికీ ఆన్లైన్లో విజిబుల్గా లైవ్లో చూపించే ప్రయత్నం చేశాను. ఓటర్ని ప్రలోభ పెట్టారు, ఓటర్ని కొందామని ప్రయత్నం చేశారు, ఓటర్లకి సిగ్గు లేకుండా టికెట్లు తీసామని ఓపెన్గా చెప్పారు. ఇంత చేసినా కానీ వాళ్ళు ఇంకా ఓటమి భయంతో లాస్ట్ కౌంటింగ్ అప్పుడు అది క్లియర్గా కనబడింది. ప్రతి రౌండ్లోని మీరే ప్రెస్ కింద ఉన్నారు, ఎన్నో ఎలక్షన్లు కౌంటింగ్లు చూసుంటారు, ఎక్కడన్నా ప్రతి రౌండ్లోని సేమ్ మెజారిటీ వచ్చిందండి? ఎక్కడా వచ్చి ఉండదు. బహుశా ఇదే ఫస్ట్ టైం ఏమో. సో ఇది నాకు ప్రజలు ఇచ్చిన రిజల్ట్ కాదు, కూటమి ప్రభుత్వం దుర్వినియోగం చేసి వాళ్ళు ఇచ్చిన రిజల్ట్గా నేను భావిస్తాను.